గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత 1వ అధ్యాయము 32వ శ్లోకం. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ గోవిందా, కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరే లేదు. గోవిందా, ఈ రాజ్యము వలన కానీ ఈ భోగముల వలన కానీ ఈ జీవితము వలన కానీ ప్రయోజనం ఏమిటి? అర్జునుడు బాధతో దేవదాసు స్థాయికి వెళ్ళిపోయాడు. సర్వసంగ పరిత్యాగమైపోయి మొత్తం అంతా త్యాగం చేస్తాను నేను. ఎవరి కోసం? తన కోసమా? తనకు అక్కర్లేదట. మనకేమేం అక్కర్లేదు? నాకు విజయం అక్కర్లేదు. ఈ యుద్ధం చేసి నేను గెలవాలి అనుకోవడం లేదు. రాజ్యము కానీ నాకు ఈ రాజ్యం అక్కర్లేదు స్వామి. ఈ రాజ్యము గెలిచి నేనేం చేసుకోవాలి? నాకు రాజ్యం కూడా వద్దు. సుఖములు కానీ రాజప్రసాదాలలో మహాకోటలలో రాజును అనిపించుకొని సుఖపడి ఏం చెయ్యాలి? నాకు ఆ సుఖములు కూడా వద్దు. ఇవేమీ వద్దు గోవిందా. శరణాగతి చేసేటప్పుడు గోవిందనామం వాడతాం మనం. కాబట్టి కృష్ణ పరమాత్మ నాకు ఓ దారి చూపించు, నా మొరను వాలకించు, నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటాను, నాకు ఇవేమీ వద్దు కాబట్టి నన్ను వదిలేయి అన్నట్లుగా గోవిందా అని శరణాగతి చేస్తూ, ఈ రాజ్యము వలన కానీ, అంటే ఇప్పుడు ఈ రాజ్యం నాకు వచ్చింది అనుకో గెలిచి, దాని వలన కానీ, ఈ భోగముల వలన కానీ, అధికారం నా చేతిలో ఉన్నప్పుడు సుఖములు అనుభవిస్తూ ఉంటాము, ఆనందంగా ఉంటాము, వాటి వలన కానీ, ఈ జీవితం వలన కానీ, చివరికి నా జీవితం వల్ల కానీ, నేను జీవించి ఉండటం వల్ల కానీ ప్రయోజనం ఏమిటి అంటున్నాడు అర్జునుడు. రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో యుద్ధం కానీ వస్తే శస్త్రాస్త్రాలన్నీ కూడా గొప్ప గొప్ప మహామహిమోన్నతమైనవన్నీ కూడా తయారుగా ఉంచుకోవాలి అని వెళ్ళి పరమశివుడి కోసం కూడా తపస్సు చేసి పాశుపతాస్త్రం తెచ్చుకున్నాడు. ఇంకా ఎన్నో శస్త్రాస్త్రాలు నేర్చుకున్నాడు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు కూడా ఇతడు సాధన చేస్తూనే ఉన్నాడు అర్జునుడు, శస్త్రాస్త్రాలు సముపార్జించడం కోసము, ఇంకా ధనుర్విద్యలో బాగా 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 నేర్పరి అవ్వడం కోసం, మహావీరుడు అనిపించుకోవడం కోసం. అప్పట్లో ప్రపంచంలో అర్జునుడు అంతటి విలుకాడు లేనే లేడు. ఎక్కడ సమస్త భూమండలంలోనే అర్జునుడు అంతటి విలుకాడు లేనే లేడు. ఈ మాట ద్రోణాచార్యుల వారే, అతను గురువుగారే చెప్పేశారు. ఇంతటి విలువిద్య లేకపోతే ఇంతటి అస్త్ర సంపద తపస్సు చేసి మరి పాశుపతం తెచ్చుకొని ఇవన్నీ ఎందుకు సముపార్జించుకున్నాడు అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. యుద్ధం కానీ భవిష్యత్తులో వస్తే ఈ దుర్యోధనుడు బుద్ధి తెలుసు కదా, రేపు మా రాజ్యం ఇవ్వనని తిరగబడితే, యుద్ధం వరకు పెడితే అప్పుడు అన్నీ అవసరం కదా అని అంత ప్లాన్ చేసుకొని అన్ని శస్త్రాస్త్రాలు సముపార్జించుకున్న అర్జునుడు ఇప్పుడు తీరా యుద్ధభూమికి వచ్చేసి అందరినీ చూసి తన వాళ్ళని చంపాల్సి వస్తుందేమో అనుకున్నప్పుడు పాపం, అయ్యో అందరూ పోతారేమో నా వాళ్ళందరినీ పోగొట్టుకొని నేను రాజ్యాన్ని పొంది సుఖపడి ఏం చేయాలి? చివరికి ఈ జీవితం వల్ల అసలు నేను బ్రతికుండా ఉపయోగం ఏమిటో అంటున్నాడు అర్జునుడు. ఇప్పుడు అంటే తన వాళ్ళకి ఏదైనా ఆపద కలుగుతుందేమో, పోతారేమో అని తెలిసినప్పుడు అర్జునుడికి ఎంతటి రాగము అతిశయించిందో, ఎంతటి రాగము ఉత్పన్నమైనదో, ఎంతటి దయ కలిగిందో, ఎంతటి బాధ కలిగిందో, దుఃఖం కలిగిందో ఆలోచించండి. నేను, నాది, నా వాళ్ళు అనేది ఆ బంధం బలముగా ప్రతి ప్రాణికి ప్రతి మనిషికి పెనవేసుకొని ఉండి జన్మాంతరాల వరకు కూడా ఈ కరాబంధాలు తొలగకుండా బంధాల పరంపర కలిగి పునర్జన్మలు కలగడానికి కారణమవుతున్నాయి ఈ రాగాలే. ద్వేషం మాట్లాడి ఉంచండి, అదొక దౌర్భాగ్యం ద్వేషించడం అనేది. రాగము నేను, నాది, నా వాళ్ళు, ఇది నాది, నా సొంతం, నాది కాబట్టి ఎల్లవేళలా సదా సుఖంగా ఉండాలి. ఈ విధమైన రాగం ఏదైతే ఉందో అది చివరికి అర్జునుడితో అస్త్ర సన్యాసం చేయించింది. రాజ్యము పొందడం కోసం అవసరం వస్తే యుద్ధం కూడా చేయాలి అనేసి అజ్ఞాతవాసము వనవాస కాలంలో కూడా ఆపకుండా ఈ ధనుర్విద్య, ఈ శస్త్రాస్త్రాలు సముపార్జించుకోవడం కోసం ఎంతో కష్టపడి సాధన చేసినవాడు, తపస్సు చేసినవాడైన అర్జునుడు అవన్నీ ఒక్క క్షణంలో తన వాళ్ళందరికీ ఏదో ఆపద వస్తుందని తెలిసాక మర్చిపోయాడు, వదిలిపెట్టేశాడు, వద్దనుకుంటున్నాడు. ఏం వద్దనుకుంటున్నాడు? ఏదో శస్త్రాస్త్రాలు కాదు, యుద్ధము కాదు, రాజ్యము కాదు, నా జీవితం కూడా వద్దు నాకు అనుకుంటున్నాడు. అసలు నా జీవితం వల్ల ప్రయోజనం ఏమిటయ్యా అని అడుగుతున్నాడు. ఏమండి, అర్జునుడి జీవితం వల్ల ప్రయోజనం లేదా చెప్పండి? కానీ అర్జునుడు అంతటి నిర్వేదానికి గురయ్యాడు.
నిర్వేదానికి కారణం ఏంటి? తానేమైనా తప్పు చేశాడా? ఏ తప్పు చేయాల. ఎవరికైనా ద్రోహం చేశాడా, వంచాడా? ఏ ధర్మము అర్జునుడు చేయలేదు. మరి ఎందుకు ఇంతటి నిర్వేదం అంటే తన వాళ్ళందరూ పోతారో ఏమో అని ఒక రాగం, బలమైన రాగం. తన వాళ్ళందరికీ ఆపద కలుగుతుందేమో, నా కళ్ళ ముందు సుఖంగా సుభిక్షంగా బలిష్టంగా చక్కగా ఉన్న వాళ్ళందరూ కూడా లేకుండా పోతారేమో, రక్తం ప్రవహిస్తుందేమో, నా కళ్ళ ముందు ఉండరేమో, ఎందుకు ఇవన్నీ? హాయిగా నా కళ్ళ ముందు పచ్చగా 10 కాలాల పాటు వీళ్ళు ఇలాగే ఉండాలి. వీళ్ళు ఇలాగా ఉండడం కోసము ఒకవేళ నాకు కష్టం వచ్చినా ఓకే, ఆ కష్టం భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అర్జునుడికి రాగం ఉందంటే పరమధర్మాత్ముడు కాబట్టి రాగం ఉంది, దయాళువు కాబట్టి రాగం ఉంది. కానీ ఈ రాగము కూడా సంసారంలో మనల్ని బద్ధులు చేయడానికి పనికొస్తుంది. మోక్షానికి ఈ రాగము కూడా అడ్డంకి కలిగిస్తుంది. అడ్డమే, రాగం కూడా అడ్డమే. కాబట్టి ఆ పరంధాముడు పరమాత్మ గీతోపదేశం అర్జునుడికి చేయాల్సి వచ్చింది. ఇంకో బాధ కూడా ఉంది అర్జునుడికి. సరే, వీళ్ళని ఈ విధంగా చేసి ఇక్కడ సుఖపడినా, ఇంతమందిని చంపి రక్తపు కూడు తినేసేసి నేను ఇప్పుడు సుఖపడి తర్వాత శరీరం వదిలేసిన తర్వాత ఇతర లోకాలకు వెళ్తే అక్కడ ఈ పాపం నుండి తప్పించుకోలేను కదా. ఈ పని చేసిన దానికి, చేసి సుఖపడిన దానికి ఇంతకంతా చెల్లించుకోవాలి కదా. ఈ పాపమంతా అనుభవించాల్సిందే కదా. ఎందుకు ఇవన్నీ పాప పనులు అనుకుంటున్నాడు. క్షత్రుడయ్యుండి స్వధర్మోచితమైన స్వభావోచితమైన యుద్ధాన్ని ధర్మబద్ధంగా చేయడము పాపము అనుకుంటున్నాడు ఈ మహాక్షత్రియుడు. కారణం ఏమిటి అంటే రాగం బలపడింది. ఇక్కడ తన వాళ్ళందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలి, వాళ్ళకేమీ కాకూడదు, అవసరమైతే యుద్ధమే ఆపేద్దాం, నాకు రాజ్యం వద్దు, ఏమొద్దు, అసలు నాకు ఏ సుఖం వద్దు, అసలు నాకు జీవితం కూడా వద్దు, కానీ నా వాళ్ళందరూ సుఖంగా ఉండాలి. ఇంతటి రాగం అతిశయించింది అర్జునుడిలో. అది కూడా తన స్వార్థం కోసం కాదు, అంతటి ధర్మాత్ముడు. కానీ ఆ రాగం కూడా పట్టి బంధిస్తుంది కాబట్టి దాన్ని కూడా అర్జునుడి హృదయంలో నుండి తుడిచిపడేస్తేనే అర్జునుడు కంప్లీట్గా క్లీన్ అయిపోతాడు, మహాజ్ఞాని అయిపోతాడు. కాబట్టి కృష్ణ పరమాత్మ తన కర్తవ్యాన్ని దాన్ని గుర్తు చేయడం కోసము గీతను బోధించవలసి వచ్చింది. ఆ క్రమంలో అర్జునుడికి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహ నివృత్తి కోసం అర్జునుడు ప్రశ్న వేయడము, ప్రశ్నించిన వాడన్నిటికీ కూడా అర్జునుడు కృష్ణ భగవానుడు ఆ జ్ఞానాన్ని అర్జునుడికి అర్థమయ్యేలా చెప్పి పంచిపెట్టడం. ఆ రోజు అర్జునుడికి వచ్చిన ఆ నిర్వేదము, అతడిలో అతిశయించిన ఆ రాగము, నాది నా వాళ్ళు అనుకునే ఒక బంధము లేదా మమకారము, అది కూడా తనకి ధర్మబద్ధమైన తన స్వార్థం కోసం కాదు. కాబట్టి అర్జునుడు నిమిత్తంగా తాను ఆ విధంగా కాసేపు కుంగిపోయినా కూడా తద్వారా మనకు లేదా ఈ లోకానికి భగవద్గీత లభించింది. అర్జునుడు ఇక్కడ ఒక మాట అన్నాడు, ఈ జీవితం ఎందుకు, జీవితం వల్ల ఉపయోగం ఏముంది, బాధపడగానే. చాలామంది ఈ రోజులలో జీవితం అంటే ఏమిటి, జీవితాన్ని చూడని ఇంకా యువకులు, పసిపిల్లలు కూడా ఇంకా ఈ జీవితం ఎందుకు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసేసి చీడీ రాసి పడేసేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అర్జునుడికి కూడా నిర్వేదం కలిగినప్పుడు ఈ జీవితం వల్ల లాభం ఏముంది అని అడుగుతున్నాడు. ఈ జీవితం ఎలాంటిదో, ఎంత గొప్పదో, ఎంత లాభం ఉందో ఈ జీవితం వలన పరమాత్ముడే స్వయంగా తన నోటితోటి తన వాణితో వివరించి చెప్తాడు. కాబట్టి జీవితం అంటూ ఏమిటో తెలుసుకోకుండా చిన్న చిన్న నిర్వేదాలకి, చిన్న చిన్న విషాదాలకి కుంగిపోయి జీవితాన్ని విషాదాంతం చేసుకోకూడదు. చిన్న విషయానికే బాధ కలిగి అర్జునుడు ఈ జీవితం వల్ల ఏమిటి లాభం అని అడుగుతున్నాడు. చిన్న చిన్న విషయాలకే బాధ కలిగి చిన్న చిన్న కోపతాపాలకి ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు భగవద్గీత చదవక పని చేస్తున్నారు. భగవద్గీత చదివారంటే జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య ఆలోచన రానే రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఏ కష్టం వచ్చినా బ్రతకాలి, బ్రతకాలి. కాళ్ళు చేతులు ఎవరైనా విరగొట్టేసినా కూడా బ్రతకాలి, బ్రతకాలి. ఈ సంకల్ప బలం కలిగి నీ జీవితానికి ఒక పరమార్థం ఉంది, నేను బ్రతికి చూపించాలి, నా జీవితం కూడా గొప్పదే, విలువైనదే, నా జీవితం కూడా పనికి వచ్చేదే, ఈ జీవితము నేను మోక్షాన్ని పొందడం కోసం భగవంతుడు ఇచ్చిన ఒకే ఒక సువర్ణమైన అవకాశము. ఈ విధమైన ఆలోచనల వైపు భగవద్గీత మనల్ని తీసుకుని వెళుతుంది. ఆత్మహత్య ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఇవాళ ఆత్మహత్య ఆలోచనలు వచ్చి హై స్కూల్ పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే భగవద్గీత తాకకనే, భగవద్గీత తెరవకనే, ఆ శ్లోకాలు చదవడం నేర్వకనే. గుర్తుపెట్టుకొని ఎవరి జీవితం వాళ్ళు బాగు చేసుకోవడమే ప్రధానమైన ధ్యేయంగా ఉండాలి. సరైన దిశలో భగవద్గీత పట్టుకొని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీరామ్. కృష్ణార్పణం.